హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో మనం 8 ఇంపార్టెంట్ మార్క్స్ క్వశ్చన్ చూసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంపార్టెంట్ 4 మార్క్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్లో అటమిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి ఓకేనా, అటమిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి మనకు 3 ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మనకు అటమిక్ స్ట్రక్చర్లో 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈ ఇయర్ యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ 4 నేర్చుకుంటే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో కంపల్సరీ ఈ 4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నోడల్ ప్లేన్? హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 2p అండ్ 3d ఆర్బిటాల్? సో నోడల్ ప్లేన్ అంటే ఏంటిది, మరియు 2p అండ్ 3dకి ఆర్బిటాల్కి నోడల్ ప్లేన్స్ ఎలా ఉంటాయని రాయమన్నాడు. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ ఉంది కదా, సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ రాయమన్నాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్, ఇది కూడా డిఫరెన్సెస్ బిట్వీనే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆర్బిట్, ఆర్బిటాల్, అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్, నోడల్ ప్లేన్, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, మనకు అటమిక్ స్ట్రక్చర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ అయితే మీరు ఈ 4 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ 4 మార్క్స్ కిందికి వస్తుంది. మీరు అన్ని చదువుకున్నట్టయితే ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఈ 4 మీద కొంచెం అవగాహన ఉంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి చూడండి, సెకండ్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఎనీ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. మనకు ట్రాన్సిషన్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ రాసినట్టయితే మనకు 4 మార్క్స్ వస్తాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ డయాగోనల్ రిలేషన్షిప్? గివ్ ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ డయాగోనల్ రిలేషన్షిప్, వై డూ దే హ్యావ్ రిలేషన్? ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద లాంథనైడ్ కాంట్రాక్షన్, వాట్ ఆర్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్? సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఈ 3 చదువుకున్నట్టయితే ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవే కాదు, మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్లో పీరియాడిక్ ప్రాపర్టీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా, పీరియాడిక్ ప్రాపర్టీ అనేది ఒకవేళ 8 మార్క్స్లో ఇవ్వలేదనుకోండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీ అక్కడ అయోనైజేషన్ ఎనర్జీ కానీ లేకపోతే ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ కానీ 8 మార్క్స్లు ఇచ్చిండు అనుకో, మీకు 4 మార్క్స్లో కంపల్సరీ పీరియాడిక్ ప్రాపర్టీ అనేది అడుగుతాడు. ఓకేనా, సో ఎట్లాగో మీరు అది ప్రిపేర్ అవుతారు, అట్ ది సేమ్ టైం ఇవి కూడా ప్రిపేర్ కాండి. మీకు ఇందులో చూడండి ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఇది లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఒకసారి మంచిగా చూసుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా చూసుకోండి. ఈ డయాగోనల్ రిలేషన్షిప్ అనేది 2 మార్క్స్ కూడా అడగవచ్చు. ఇది కూడా లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది 2 మార్క్స్ అడగవచ్చు. ట్రాన్సిషన్, వాటర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా మీకు 2 మార్క్స్కి అడగవచ్చు. ఓకేనా, 2 మార్క్స్ ఎగ్జాక్ట్గా ఏం అడుగుతారో చెప్పలేం. సో కానీ ఈ 4 మార్క్స్ బేసిస్ మీద కూడా మీకు 2 మార్క్స్ అడగవచ్చు. ఒక్కొక్కసారి 2 మార్క్స్ 2 కలిపి కూడా మీకు 4 మార్క్స్ అడగవచ్చు. ఓకేనా, సో ఎలాగైనా అడగవచ్చు, బట్ ఇవి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదువుకోండి. సో ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మనకి ఈ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది 4 మార్క్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ లెసన్ నుంచి కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో మనం 8 ఇంపార్టెంట్ మార్క్స్ క్వశ్చన్ చూసాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంపార్టెంట్ 4 మార్క్స్ చూద్దాం. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్లో అటమిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి ఓకేనా, అటమిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ నుంచి మనకు 3 ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 ఇంపార్టెంట్ 5 స్టార్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, మనకు అటమిక్ స్ట్రక్చర్లో 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈ ఇయర్ యాడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ 4 నేర్చుకుంటే ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా,
సో కంపల్సరీ 4 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నోడల్ ప్లేన్? హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 2p అండ్ 3d ఆర్బిటాల్? సో నోడల్ ప్లేన్ అంటే ఏంటిది, మరియు 2p అండ్ 3dకి ఆర్బిటాల్కి నోడల్ ప్లేన్స్ ఎలా ఉంటాయని రాయమన్నాడు. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ బిట్వీన్ ఎమిషన్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్ ఉంది కదా, సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ రాయమన్నాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్, ఇది కూడా డిఫరెన్సెస్ బిట్వీన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఆర్బిట్, ఆర్బిటాల్, అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్, నోడల్ ప్లేన్, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా. మనకు అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ అయితే మీరు ఈ 4 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ 4 మార్క్స్ కిందికి వస్తుంది. మీరు అన్ని చదువుకున్నట్టయితే ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఈ 4 మీద కొంచెం అవగాహన ఉంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి చూడండి, సెకండ్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఎనీ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. మనకు ట్రాన్సిషన్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ రాసినట్టయితే మనకు 4 మార్క్స్ వస్తాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఎ డయాగోనల్ రిలేషన్షిప్, గివ్ ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ డయాగోనల్ రిలేషన్షిప్, వై డూ దే హ్యావ్ రిలేషన్. ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద లాంథనైడ్ కాంట్రాక్షన్, వాట్ ఆర్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో ఈ 3 చదువుకున్నట్టయితే ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవే కాదు, మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్లో పీరియాడిక్ ప్రాపర్టీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా. పీరియాడిక్ ప్రాపర్టీ అనేది ఒకవేళ 8 మార్క్స్లో ఇవ్వలేదనుకోండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీ అక్కడ అయోనైజేషన్ ఎనర్జీ కానీ లేకపోతే ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ కానీ 8 మార్క్స్లు ఇచ్చిండు అనుకో, మీకు 4 మార్క్స్లో కంపల్సరీ పీరియాడిక్ ప్రాపర్టీ అనేది అడుగుతాడు. ఓకేనా. సో ఎట్లాగో మీరు అది ప్రిపేర్ అవుతారు, అట్ ది సేమ్ టైం ఇవి కూడా ప్రిపేర్ కాండి. మీకు ఇందులో చూడండి ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. ఇది లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఒకసారి మంచిగా చూసుకోండి. అండ్ ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా చూసుకోండి. ఈ డయాగోనల్ రిలేషన్షిప్ అనేది 2 మార్క్స్ కూడా అడగవచ్చు. ఇది కూడా లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది 2 మార్క్స్ అడగవచ్చు. ట్రాన్సిషన్, వాటర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా మీకు 2 మార్క్స్కి అడగవచ్చు. ఓకేనా. 2 మార్క్స్ ఎగ్జాక్ట్గా ఏం అడుగుతారో చెప్పలేం. సో కానీ ఈ 4 మార్క్స్ బేసిస్ మీద కూడా మీకు 2 మార్క్స్ అడగవచ్చు. ఒక్కొక్కసారి 2 మార్క్స్ 2 కలిపి కూడా మీకు 4 మార్క్స్ అడగవచ్చు. ఓకేనా. సో ఎలాగైనా అడగవచ్చు, బట్ ఇవి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదువుకోండి. సో ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు మనకి 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది 4 మార్క్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి. ఓకేనా. నెక్స్ట్ లెసన్ నుంచి కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ నుంచి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ నుంచి 6 ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ డైపోల్ మూమెంట్, రైట్ ఇట్స్ అప్లికేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సిగ్మా అండ్ పైబాన్. ఓకేనా. మనకు సిగ్మా అండ్ పైబాన్ తెలుసు కదా, వాటి యొక్క డిఫరెన్సెస్ అడిగిండు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్. చూడండి, ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ మీద కంపల్సరీ 4 మార్క్స్ లేదా 8 మార్క్స్ వస్తున్నాడు కదా, సో 4 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ CL5 మాలిక్యూల్, PCl5 మాలిక్యూల్. అండ్ ఇంకొక చూడండి, ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ SFC మాలిక్యూల్. సో ఇది కంపల్సరీ హైబ్రిడైజేషన్ 100% వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఇక్కడ చూడండి PCl5 హైబ్రిడైజేషన్ అని అయినా అడగవచ్చు, లేదా ఇలా కూడా అడగవచ్చు. చూడండి ఒకసారి మనకు కొన్ని కేసెస్లో ఏమడిగిందంటే PCl5 మాలిక్యూల్ బదులుగా
sp2 డీహైబ్రిడైజేషన్ అని కూడా అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ sp2 హైబ్రిడైజేషన్ అని అడగవచ్చు. సో sp2 హైబ్రిడైజేషన్ అన్న PCl5 మాలిక్యులర్ హైబ్రిడైజేషన్ అన్న సేమే. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. ఇక్కడ చూడండి SF6 మాలిక్యూల్ యొక్క హైబ్రిడైజేషన్ కూడా అనుకోమన్నాడు. SF6 మాలిక్యులర్ హైబ్రిడైజేషన్ అన్న sp3d2 హైబ్రిడైజేషన్ అన్న సేమే, ఓకేనా. ఇది sp3d2 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనకు ఈ విధంగా అడగవచ్చు, ఓకేనా. SFC అని అడిగితే ఓకే, కానీ కొన్ని కేసెస్లో ఏం అడుగుతున్నాడంటే sp3d2 హైబ్రిడైజేషన్ అని కూడా అడుగుతాడు. సో అట్లాంటి టైంలో కూడా సేమ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందో రాసి దాని యొక్క ఎగ్జాంపుల్ రాయమన్నారు, ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్? ఇది కూడా ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎగ్జామ్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మన కెమికల్ బాండింగ్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది కాబట్టి చదువుకోండి. +7 మనకు 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి ఈ 4 I2 ఒక 3 ఉన్నట్టుంది 8 మార్క్స్. అవి చదువుకున్నట్టయితే మనకు ఇందులో నుంచే మనకు 12 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది, ఓకేనా. ఇందులో నుంచి 12 మార్క్స్ స్కోర్ చేయడానికి చూడండి. ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ అండ్ కెమికల్ బాండింగ్ నుంచే మీరు 36 మార్క్స్ అంటే పాస్ మార్క్స్ ఈ 3 చాప్టర్స్ నుంచే మీరు గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ 3 చాప్టర్ బాగా ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్ 2 మార్క్స్ అందులోంచి మనకు 2 మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు టోటల్ 40 మార్క్స్ మీరు ఈ చాప్టర్ నుంచే చేసుకోవచ్చు, ఓకేనా. మస్తు ఈజీ చాప్టర్స్. 42 మార్క్స్ 40 కూడా కాదు 42 మార్క్స్ మీరు ఈ 3 చాప్టర్ నుంచే గెయిన్ చేసుకోవచ్చు. అంటే దగ్గర 50 మార్క్స్ అని చెప్పవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మనకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 4 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. మనకు వెరీ ఈజీగా ఉంటుంది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేది 2 మార్క్స్ రావచ్చు మరియు 4 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఇచ్చినటువంటి 5 వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చూడండి. సెకండ్ క్వశ్చన్ డెడ్యూస్ బాయిల్స్ లా చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. మనకు బాయిల్స్ లా చార్లెస్ లా ఉంది, దీన్ని కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ద్వారా డెడ్యూస్ చేయమంటాడు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డెడ్యూస్ గ్రహమ్స్ లా అండ్ డాల్టన్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సేమ్ మళ్ళీ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి గ్రహమ్స్ లా అండ్ డాల్టన్స్ లా కూడా డెడ్యూస్ చేయమంటాడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద పోస్ట్లెట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే దానికి పోస్ట్లెట్స్ రాయమంటున్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. ఇక్కడ చూడండి మనకు గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ, డాల్టన్ లా, గ్రహామ్స్ లా, బాయిల్స్ లా, చార్లెస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. చూడండి ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనకు బాయిల్స్ లా, చార్లెస్ లా ఉంటుంది. సో ఇక్కడ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి కూడా గ్రహామ్స్ లా, డాల్టన్స్ లా మనం డెడ్యూస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ కైనెటిక్ మాలిక్యులర్ థీరం అండ్ గ్రహామ్స్ లా కూడా ఇవన్నీ రిలేటెడ్ కాన్సెప్టే. మీరు చూడండి ఒకసారి ఈ చాప్టర్లో ఈజీగా ఉన్నాయి అంటే 4 మార్క్స్ ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్లో ఈజీగా ఉంటాయి 4 మార్క్స్ క్వశ్చన్స్. మనకి ఇందులో ఒకటి కాదు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచే వస్తాయి, ఓకేనా. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ 5 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ మీకు ఇందులో నుంచి బాయిల్స్లా, చార్లెస్లా అనేది 2 మార్క్స్ అడగవచ్చు, గ్రామ్స్లా అని కూడా 2 మార్క్స్ అడగవచ్చు, డాల్టన్స్లా కూడా 2 మార్క్స్ అడగవచ్చు, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అని కూడా 2 మార్క్స్ అడగవచ్చు, ఓకేనా. ఇవన్నీ 2 మార్క్స్ మరియు 4 మార్క్స్లో అడిగే క్వశ్చన్సే కాబట్టి మీరు ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే 2 మార్క్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా.
నెక్స్ట్ లెసన్ వచ్చేసి చూడండి, మర్చిపోకండి ఇందులో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, మనం మొత్తం 2 మార్క్స్ రాయాల్సింది ఎన్ని, 6 కదా. ఓకేనా, 2 మార్క్స్ రాయాల్సింది 6. ఇందులో 2 ఉన్నాయి, అటమిక్ స్ట్రక్చర్లో ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్లో ఒకటి, ఇంకొకటి వచ్చేసి కెమికల్ బాండింగ్లో ఒకటి. ఇవి 3 ఇవి 2, మొత్తం 5 క్వశ్చన్స్ ఇక్కడనే అయిపోయినాయి. చూడండి 4 చాప్టర్లలోనే 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. అంటే ఇంకొక క్వశ్చన్ అనేది మనం ఏ చాప్టర్ నుంచి అయినా పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ నుంచి ఈ 4 మార్క్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, స్టాకియోమెట్రీ నుంచి మనకున్నటువంటి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, ఫస్ట్ వన్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రెడాక్స్ రియాక్షన్ బై అయాన్ ఎలక్ట్రానిక్ మెథడ్. ఓకేనా, ఇచ్చినటువంటి రెడాక్స్ రియాక్షన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, బై అయాన్ ఎలక్ట్రానిక్ మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేసి ఇచ్చినటువంటి వాటిని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇందులో ఈ 3 ఇంపార్టెంట్ ఉన్నాయి చూడండి, డైక్రోమేట్ SO2 Cr+3 SO4 -2. ఈ 3 క్వశ్చన్స్, ఇది 1 2 3, ఈ 3 క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. సో ఈ మోడల్ నేర్చుకున్నారనుకో మీరు కంపల్సరీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతిసారి వచ్చే క్వశ్చన్, రెడాక్స్ రియాక్షన్ క్వశ్చన్స్. దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలానో మీకు తెలుసున్నట్టయితే మీరు 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎంపెరికల్ ఫార్ములా మీద. ఓకేనా, ఈ క్వశ్చన్ వచ్చేసి ఎంపెరికల్ ఫార్ములా యూజ్ చేసి ఫార్ములాని కనుక్కోమంటారు. సో ఎంపెరికల్ ఫార్ములా ఎలా కనుక్కోవాలో మీకు తెలిసినట్టయితే ఈ క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, మనకు ప్రతిసారి ఈ క్వశ్చన్ మనకి ఇందులో నుంచి మర్చిపోయినా, ఇందులో నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. చూడండి ఇదొక మోడల్, ఇదొక మోడల్, ఈ 2 మోడల్స్ నేర్చుకున్నట్టయితే మీరు 4 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా, ఈ రెడాక్స్ రియాక్షన్ నేర్చుకోండి. ఆ తర్వాత ఇది చూడండి, ఎంపెరికల్ ఫార్ములా అనేది ఏముండదండి. సో ఒకసారి క్వశ్చన్ చెప్తా, మీరే అర్థం చేసుకుంటారు. ఏ కార్బన్ కంటైన్ అండ్ అనాలిసిస్ గివెన్ బై ద ఫాలోయింగ్ పర్సంటేజెస్ కంపోజిషన్. కార్బన్ 14.5% అన్నాడు, హైడ్రోజన్ 1% ఇచ్చిండు, క్లోరిన్ 1% ఇచ్చిండు, అండ్ ఆక్సిజన్ ఈ పర్సంటేజ్ ఇచ్చిండు. మీరు ఏం చేయాలంటే దీనికి ఎంపెరికల్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఈ ఇచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి మీరు దాన్ని చేయవలసి ఉంటుంది. సో ఇది వచ్చినట్టయితే ఇలాంటి ఎన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, ఈ 2 బాగా నేర్చుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్. ఓకేనా, వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఈజ్ అబ్జర్వ్డ్ అట్ STP స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ బై హీట్ యూజింగ్ 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఓకేనా, ఇది మనకు ప్రాబ్లమెటిక్ క్వశ్చన్. ఓకేనా, ఒక ప్రాబ్లమెటిక్ క్వశ్చన్ రావచ్చు, ఒకటి రీజనింగ్ క్వశ్చన్ కూడా రావచ్చు. వాట్ ఈస్ ద డిస్పోర్షనేషన్ రియాక్షన్, గివ్ ఎగ్జాంపుల్. ఇది కూడా అంత అవసరం లేదు. సో మీరు ఫస్ట్ ఈ 2 నేర్చుకున్నట్టయితే మీకు ఇందులో నుంచి 2 మార్క్స్ అవి రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇట్లా కూడా అడగవచ్చు ఒకసారి, స్టాకియోమెట్రీలో మనకి 2 మార్క్స్ కూడా అడగవచ్చు. అండ్ ఇంకొచ్చేసి మనకు ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది తెలుసా. ఆక్సిడేషన్ నెంబర్ అనేది, ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోవాలి. ఇది 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ కూడా అడగవచ్చు. సపోజ్ ఏదన్నా ఒక NaHSO4 అని ఇచ్చింది అనుకో, దీని ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కోమంటాడు. సో ఇట్లా దాన్ని కనుక్కుంటే మనకు అయిపోతుంది. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్. స్టాకియోమెట్రీ నుంచి మనకు ఈజీగా ఉంటాయి, క్యాలిక్యులస్ పార్ట్ లెక్క. స్టాకియోమెట్రీ అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఈ రెండింటి నుంచే మనకు 4 మార్క్స్ వస్తున్నాయి. చూడండి ఈ 2 మార్క్స్ 2 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఇందులో ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ నుంచి చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ నుంచి కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. థర్మోడైనమిక్స్లో చూసుకున్నట్టయితే, ఓకేనా, థర్మోడైనమిక్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఓకేనా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్,
సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా రాయవలసి ఉంటుంది. ఓకేనా, థర్మోడైనమిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా రాయవలసి ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద స్టేట్ ఎంథాల్పీ, స్టేట్ ఫంక్షన్ ఎంథాల్పీ. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డెల్టా హెచ్ అంటాం, ఎంథాల్పీని హెచ్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎంథాల్పీ హెచ్ అంటాం. అండ్ రిలేషన్ బిట్వీన్ కూడా అడగవచ్చు. ఎట్లా అంటే డెల్టా యూ అండ్ డెల్టా హెచ్ యొక్క రిలేషన్ అని కూడా అడగవచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనమైతే ఫస్ట్లా నేర్చుకుందాం, తర్వాత సెకండ్లా నేర్చుకోండి, వీలైతే థర్డ్లా కూడా నేర్చుకోండి థర్మోడైనమిక్స్లో, బట్ విత్ ఎగ్జాంపుల్స్ కూడా. ఓకేనా, విత్ ఎగ్జాంపుల్స్తో కూడా అడుగుతాడు. అండ్ ఇది 1 మార్క్స్ 2 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్, షో దాట్, ఇట్లా ఉంటుంది క్వశ్చన్, షో దాట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ అంటాం, ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ అంటాం. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి హెస్లా గురించి. ఓకేనా, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్లా అని అడుగుతాడు క్వశ్చన్. ఒకసారి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్లా. సో ఇది ప్రతిసారి నాన్ స్టాప్గా రిపీటెడ్ వచ్చే క్వశ్చన్, ఇది గుడ్డిగా రావచ్చు ఇది. ఓకేనా, ఆఫ్ కాన్స్టెంట్ సమ్మరైజేషన్ అని అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ప్రతిసారి వస్తున్న క్వశ్చన్ ఇది. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్, థర్మోడైనమిక్స్ 2 క్వశ్చన్స్. అండ్ ఇది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇదైతే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఇది వచ్చినాకనే మిగతా వాటికి పోండి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇంకొక క్వశ్చన్ కూడా మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది, అది కూడా ఎంట్రోపీ. ఓకేనా, ఎంట్రోపీ, వాట్ ఈజ్ ఎంట్రోపీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అని అడగవచ్చు. వాట్ ఈజ్ ఎంట్రోపీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అని అడగవచ్చు. దిస్ ఇస్ అబౌట్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్లో కూడా మనకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్ నుంచి కూడా మనకు 3 ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. ఓకేనా, రిలేషన్ బిట్వీన్ దీస్ 2 ఈక్విలిబ్రియంస్, ఈ 2 ఈక్విలిబ్రియంస్ మధ్య రిలేషన్ కనుక్కోమంటాడు. ఒక్కోసారి కింద ఒక ఈక్వేషన్ ఇస్తాడు, సపోజ్ ఇచ్చి దాని ఈక్విలిబ్రియం కూడా కనుక్కోమని అంటాడు. ఓకేనా, సో అట్లా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో కంపల్సరీ కింద ఒక ఈక్వేషన్ ఇస్తాడు. మీరు చూడండి ప్రీవియస్ పేపర్లో చూసుకున్నట్టయితే ఈక్వేషన్ ఇచ్చి దాన్ని కేపీ అండ్ కేసీ కనుక్కోమంటాడు. సో ఆ రిలేషన్షిప్లో కేసీ అండ్ కేపీ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ ఇలిస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్, 2 మార్క్స్ అడగవచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ 2 మార్క్స్ అడగవచ్చు. బేసిక్ పేర్స్, కాంజుగేట్ బేస్ అని అడగవచ్చు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అని అడగవచ్చు. సో ఈ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక ప్రిన్సిపల్ అండి. ఈ ప్రిన్సిపల్ ఏంటంటే మనకు ఇండస్ట్రియల్ సింథసిస్ మీద ఈ ప్రిన్సిపల్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఫస్ట్ అమోనియా మీద అని అడగవచ్చు, లేకపోతే సల్ఫర్ డయాక్సైడ్ మీద అయినా అడగవచ్చు. ఒక్కొక్కసారి అమోనియా మీద అడుగుతాడు, ఒక్కోసారి సల్ఫర్ డయాక్సైడ్. నా సజెషన్ ఏంటంటే మీరు ఆ ఫస్ట్ 2 నేర్చుకోండి, ఆ తర్వాతనే టైం ఉంటే ఈ థర్డ్ దానికి వెళ్ళండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక చాప్టర్, నెక్స్ట్ చాప్టర్ ఏంటిది, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ నుంచి కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటిదో నెక్స్ట్ చూద్దాం. చూడండి, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ నుంచి మనకు 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ద ఐసోలోప్స్ ఆఫ్ హైడ్రోజన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ దీస్ ఐసోటోప్స్.
ఓకేనా. ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ ర్యామ్ అన్నాడు, అండ్ రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ ఐసోటోప్స్ అన్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ద ప్రిన్సిపల్ అండ్ ద మెథడ్ ఆఫ్ సాఫ్టింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ బై సింథటిక్ అయానైజేషన్ రిజైన్స్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 5 స్టార్ పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ ఫ్యూ లైన్స్ ఆన్ ది యూటిలిటీ ఆఫ్ హైడ్రోజన్. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా 5 స్టార్ పెట్టుకోండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద సూటబుల్ ఎగ్జాంపుల్ విత్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్. సో ఈ 3 ఇందులో ఏనా 2 అడగవచ్చు. ఓకేనా, ఈ 2 అయినా, ఈ 2 అయినా, ఈ 2 ఏనా అడగవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 స్టార్ పెట్టుకోండి. ఇంకోటి హార్డ్ వాటర్ అని కూడా ఉంటుంది, సో అది కూడా ఒకసారి చూసుకోండి. హార్డ్ వాటర్ మీద ఒక ఎస్సే రాయమంటాడు, లేదా సంథింగ్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది, సో అది కూడా చూసుకోండి. మొత్తం 5 క్వశ్చన్స్లో ఫస్ట్ ఇది వదిలేయండి. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ 2 నేర్చుకోండి, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇందులో ఈ 3 ఇంపార్టెంటే, ఆ 3 నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్పీబీ బ్లాక్ నుంచి కూడా మనం ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే రైట్ ఏ నోట్ ఆన్ అనాలమస్ బిహేవియర్ ఆఫ్ బెరిలియం అంటాడు. ఓకేనా, అనాలమస్ బిహేవియర్ ఆఫ్ బోరాన్ అంటాడు. సో అంత పెద్దగా అందులో ఎస్పీ బ్లాక్లో ఏం లేవు, పీ బ్లాక్లో ఉన్నాయి కొంతవరకు. సో అవేందో నేను చెప్తాను. సో నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మనకు అవసరం లేదు. సో ఉన్న చాప్టర్స్ నుంచి మీరు ఈ 4 మార్క్స్ కనుక ప్రతి లెసన్లో ఒక 3 or 4 ఉన్నాయి, ఈ 3-4 నేర్చుకున్నారనుకోండి, మీరు 4 మార్క్స్ అన్నీ అటెంప్ట్ చేయగలుగుతారు. సో మీకు ఏది ఈజీగా ఉందో ఆ లెసన్స్ తీసుకొని వాటి మీద ప్రిపేర్ కాండి. చూడండి, 14th గ్రూప్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. మనం ప్రీవియస్ మోడల్ పేపర్లో చూసుకున్నట్టయితే డైమండ్ అండ్ గ్రాఫైట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఈసారి కూడా మనకు డైమండ్ అండ్ గ్రాఫైట్ మీద అడిగే అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అల్లోట్రోఫీ, ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అండ్ క్యాటినేషన్. ఈ 3 మీద కూడా వాట్ డూ యూ అండర్స్టాండ్ అనేది 4 మార్క్స్ అడగడం జరిగింది. సో యాక్చువల్లీ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్సే, సో మీకు అందులో 4 మార్క్స్ లెక్క ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. వై డైమండ్ ఈజ్ హార్డ్, ఎందుకు డైమండ్ హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే దాని బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, బాండ్ లెంత్ కానీ బాండ్ యాంగిల్ కానీ, ఓకేనా, దానివల్ల హార్డ్ ఉంటుంది. సో ఇవి క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.